ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతిని రెడ్ జోన్ గా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరుగుతాయన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. కౌంటింగ్ కేంద్రాలకు 2 కిలోమీటర్ల చుట్టూ డ్రోన్లు ఎగరవేయడం, పార్టీలకు సంబంధించిన నాయకులు అలాగే సంబరాలు చేసుకోవడం వంటివి నిషేధించారన్నారు. ఈ మేరకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎన్నికలకి అంటే ఏదైతే కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే తిరుపతి, చిత్తూరుని రెడ్ జోన్గా ప్రకటించారు ఎన్నికల అధికారులు. ముఖ్యంగా ఏదైతే కౌంటింగ్కి సంబంధించి వచ్చే నెల 4వ తేదీ జరగనున్నటువంటి కౌంటింగ్కి సంబంధించి ఒకవేళ అల్లర్లు జరుగుతాయేమో అనే ఒక ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఇప్పటికే పూర్తి స్థాయిలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పికెట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. సుమారు ఒక 2 కిలోమీటర్లు అంటే కౌంటింగ్ కేంద్రానికి 2 కిలోమీటర్ల అవతలే పూర్తిగా పికెట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పూర్తిగా ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే కర్ఫ్యూ వాతావరణంగా కనబడుతుంది. ఎందుకంటే పోలీసులు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా వారిని వెళ్ళనిచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే పూర్తిగా తనిఖీలు నిర్వహించిన అనంతరం వాళ్ళు కేవలం అక్కడ పనిచేసే సిబ్బందిని మాత్రమే అక్కడ పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్న ఆ ప్రాంతాలు చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ ప్రాంతంలో షాపులను కూడా కొన్ని ప్రాంతాలను మూసివేయిస్తున్నారు. ముఖ్యంగా 2 కిలోమీటర్లు అంటే సుమారు కౌంటింగ్ కేంద్రం మహిళా విశ్వవిద్యాలయం జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి సమీప ప్రాంతాల్లో కనీసం డ్రోన్లు ఎగిరేయడం కానీ ఏవి చేసినా కానీ నేరమే అని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు ఇటు ఎన్నికల అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే మనం చూస్తున్నాం మహిళా విశ్వవిద్యాలయం రోడ్లో పూర్తిగా పోలీసుల పహారాలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా పికెట్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరిని తనిఖీ చేసిన తర్వాత ఓన్లీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, మరోవైపు అక్కడ సిబ్బంది ఎలక్షన్కి సంబంధించి సిబ్బంది, మరోవైపు మహిళా విశ్వవిద్యాలయం పనిచేసేటువంటి సిబ్బందిని మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వచ్చే నెల 4వ తేదీ జరగనున్నటువంటి కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించి అభ్యర్థులు కూడా అప్పుడప్పుడు వచ్చిపోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఆయా పార్టీకి సంబంధించినటువంటి ఏ అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తూ ఉండాలి. వాళ్ళు తప్ప ఎవరు కానీ అంటే కనీసం మీడియాను కూడా ఇక్కడ అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పూర్తిగా 2 కిలోమీటర్ల అవతలే ఏదైనా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఉంటుందని. మరోవైపు ఒకవేళ కౌంటింగ్ రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి ఆర్భాటాలు అంటే ఎటువంటి సంబరాలు కానీ ఒకవేళ అభ్యర్థికి సంబంధించి ఏదైనా గెలుపుకి సంబంధించి మరోవైపు ఏదైనా సంబరాలు చేసుకోవడం కానీ టపాకాయలు కాల్చడం కానీ ఏవైనా చేస్తే నేరం అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మరోవైపు 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుందని ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ తిరుపతి అంటే ముఖ్యంగా సమస్యాప్రాంతమైనటువంటి తిరుపతి నియోజకవర్గం, ఇటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం పికెట్లు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు కార్డన్ సెర్చ్ ఏర్పాటు చేసి పూర్తిగా అంటే అక్కడ నిర్వహించి పూర్తిగా ప్రజలకి ఎవరు ఆందోళన పడొద్దు, పూర్తిగా సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వచ్చే నెల 4 జరగనున్నటువంటి కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించి పర్యవేక్షణలో ఉన్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. మరోవైపు తిరుపతిని ఇటు చిత్తూరుని రెడ్ జోన్గా ప్రకటించి పూర్తిగా ఏదైతే ఈ ప్రాంతాలను అయితే పూర్తి సెక్యూరిటీ విభాగంలోకి తీసుకురావడానికి పూర్తిగా ఎన్నికల అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.